ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ఆధ్యాత్మిక జాగృతి 8వ అధ్యాయం. మానవత్వమా దైవత్వమా? పూజ్య గురుదేవులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి బ్రహ్మానుభూతి పర్వదిన సందర్భంగా ఫిబ్రవరి 2011లో పూజ్యశ్రీ అమ్మగారు వ్రాసిన వ్యాసం. మానవ శ్రేయస్సుకు మానవత్వం గొప్పదా దైవత్వం గొప్పదా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొంతమంది మానవత్వమే గొప్పదంటే కొంతమంది దైవత్వమే గొప్పదని వాదించుకుంటుంటారు. ఇందుకు ఏది గొప్పది అనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండడం సహజమే. కానీ అసలు మానవత్వం అంటే ఏమిటి, దైవత్వం అంటే ఏమిటి అనే విషయం గురించి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏం చెప్పారు? పరిపూర్ణ మానవత్వమే దైవత్వమని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. పరిపూర్ణ మానవత్వం అంటే మనిషి మనిషిగా బ్రతకడం. అదేం మాట? మనిషి మనిషిగా బ్రతకక జంతువుగా బతుకుతున్నాడా ఏమిటి? అసలు జంతువుగా ఎలా బ్రతుకుతాడు అనే సందేహం కొందరికి రావచ్చు. కానీ ఈనాడు చాలామంది మనుషులుగా బ్రతకడం లేదనడంలో సందేహం లేదు. కారణం మనుష్య రూపేణ చరంతి అని భర్తృహరి చెప్పి ఉన్నాడు. అంటే రూపం మనిషిదే కావచ్చు, కానీ గుణాలు జంతువులవే అని అర్థం. కానీ ఆలోచిస్తే ఇప్పటి కొందరి మనుషుల కంటే జంతువులే మేలేమోనని అనిపించక తప్పదు. ఉదాహరణకు కుక్కకు ఉన్న విశ్వాసం కొంతమంది మనుషులకు ఉండదు. అలాగే మరికొన్ని జంతువులకున్న సద్గుణాలు కొంతమంది మనుషుల్లో లేకపోవచ్చు. అలాగే కొన్ని జంతువులకున్న దుర్గుణాలు కొందరిలో కనిపిస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు, వీడికి మేలు చేయడం పాముకు పాలు పోసినట్లయింది అని. అంటే పాము తనకు ఆహారం పెట్టిన వాడినే కాటేసినట్లు మనుషులు మేలు చేసిన వారికే కీడు తలపెడతారు అని. ఇలాగే ఎన్నో జంతువుల లక్షణాలు కొంతమంది మనుషుల్లో కనిపిస్తుంటాయి. అంటే మనిషి రూపంలో మృగాలు సంచరిస్తున్నట్లే కదా. అలాగే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు అని, ఏరు దాటగానే తెప్పను తగలేసినవాడని, చెప్పు తినడి కుక్క, పులితోలు కప్పుకున్న నక్క అని, కోతి బుద్ధి అని, కుక్క బుద్ధి అని, ఇలా ఎన్నో రకాలుగా మనుషులు చెడుతనం గూర్చి చెప్పుకుంటుంటారు. అలాగే మనుషుల మంచితనం గూర్చి కూడా చెబుతుంటారు. కుక్కలాగా విశ్వాసంతో పడి ఉంటాడు అని, గాడిదలాగా చాకిరీ చేస్తాడని, కోయలలాగా మధుర స్వరం కలవాడని, కాకిలాగా గోల చేస్తాడని, గార్ధప స్వరం అని, చెవికోసిన మేకలాగా అరుస్తుంటాడని, జిత్తులు మారి నక్క అని, అజగరంలాగా ఊరికే పడి ఉంటాడని, నోరు లేని జంతువులాగా అని, ఇలా ఎన్నో ఉపమానాలు. అంటే మానవునికి జంతువులకు గుణాలలో అవినాభావ సంబంధం ఉందన్నమాట. అంతేకాదు మానవులలో రాక్షసులు కూడా ఉంటారని, నరరూప రాక్షసులని, బకాసురుడని, కుంభకర్ణుడని, కీచుకుడని ఇలా రాక్షసులతో కూడా పోల్చారు. అయితే ఇందుకు మానవత్వ లక్షణాలేమిటి? గొడ్డులాగా చాకిరీ చేయడమా, కుక్కలాగా విశ్వాసంతో పడి ఉండడమా, నోరులేని జంతువులాగా ఉండడమా? ఏంటి అంటే మాస్టర్ గారు ఒక సందర్భంలో మానవత్వానికి నిర్వచనం ఇలా చెప్పారు: పరిపూర్ణ మానవుడు రాముడిలాగా ఉంటాడు అని. రాముడిలాగా ఉండడం అంటే ఏంటి? శ్రీరాముని లక్షణాలేమిటి? శ్రీరామునిలోని సుగుణాలు ఎన్నో. అంటే ఆయనే సుగుణాల రాశి. ఆయన అపార కరుణామయుడు. తల్లిదండ్రుల పట్ల, భార్యాబిడ్డల పట్ల, సేవకుల పట్ల, ప్రజల పట్ల, సకల జీవరాశి పట్ల ఆయన ఎంతో ప్రేమగా ఉండేవాడు. శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ఆయన సకల ధర్మాలను చక్కగా ఆచరించి చూపాడు. శత్రువుల పట్ల ఆయన క్షమాగుణం, తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత, సేవ చేసేవారిపై కరుణ, శరణు పొందిన వారిపై క్షమ, పెద్దలు ఋషుల పట్ల వినమ్రత, కష్టాలలో సహనం, ఎటువంటి పరిస్థితులలోనూ మొక్కవోని ధర్మనిరతి, యాచకులు ఆశ్రితుల పట్ల దానగుణం, విపత్కర పరిస్థితులలో అపార ధైర్య సాహసాలు ఇన్ని ఆయనలో పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే ఆయన పరిపూర్ణ మానవుడు. దయ, క్షమ, సహనం, ఔదార్యం, ధైర్యం, సాహసం, ఓదార్పు, కృతజ్ఞత, ధర్మనిరతి, అధర్మం పట్ల కఠినత్వం, సకల జీవుల పట్ల ప్రేమ, సహాయం చేయడం, ఇలా ఏవి మానవత్వ లక్షణాలని చెబుతారో
అవన్నీ పరిపూర్ణంగా శ్రీరామునిలో ఉన్నాయి గనక ఆయన దేవుడు, అవతార పురుషుడు. అంటే పరిపూర్ణ మానవత్వమే దైవత్వం అన్నమాట. ఈనాడు ఇలాంటి మానవులు తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు. ఈనాడు మానవులలో ఈ దానవత్వ పశుత్వ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఎక్కువైనాయి. ఒకరిని మించి ఒకరు తమ తెలివితేటలతో మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. లౌకిక సుఖాల వేటలో జరిగే ఈ అన్యాయాలకు అంతు లేకుండా ఉన్నది. వాటిని చూస్తుంటే, వింటుంటే ఇన్ని రకాలుగా కూడా దుశ్చర్యలు చేయవచ్చా అని ఆశ్చర్యం కలగక మానదు. దీనినే దానవత్వమని, పశుత్వమని అంటారు. అంటే ఈ ప్రపంచంలో మానవులే లేరా, మానవజాతి నశించిందా అని కొందరికి అనిపించవచ్చు. పూర్తిగా అలా అనుకోవడానికి వీల్లేదు. ఈ మానవత్వం ఉన్నవాళ్ళు అక్కడక్కడా మనకు తారసపడుతూనే ఉన్నారు. వారినే రాముని వలె ధర్మాత్ములని, లక్ష్మణుని వలె సోదరుడని, ఆంజనేయుని వలె నమ్మిన బంటని ఇలా అంటూ ఉంటారు. అయితే పరిపూర్ణ మానవత్వం గలవారు కూడా ఈ లోకంలో అవతరిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మానవులలోని రాక్షసత్వాన్ని, పశుత్వాన్ని తొలగించేందుకు, వారిని ధర్మనిరతి వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారిని, అటువంటి మానవులనే మనం అవతార పురుషులని, మహాత్ములని, అవధూతలని, బాబాలు, స్వాములు అని పిలుస్తూ దైవస్వరూపులుగా ఆరాధిస్తూ ఉంటాం. అంటే మనలో ఎటువంటి గుణాలు ఉన్నప్పటికీ వారిలోని సద్గుణాలంటే మనకు ఎంతో ఇష్టం అన్నమాట. అందుకనే ఏదో ఒక కారణంగా వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అట్టి పరిపూర్ణ మానవత్వంతో, సద్గుణ సంపత్తితో మన మధ్య అవతరించిన వారు పూజ్యశ్రీ మాస్టర్ గారు. మానవ దేహధారి అయి మన మధ్య సంచరిస్తూ, దైవీ సంపదతో విలసిల్లుతూ, పరిపూర్ణ మానవత్వాన్ని తెలియజేయడానికై గృహస్థాశ్రమంలో ఉంటూ సామాన్య మానవునిలా ప్రవర్తిస్తూ నేటి సమాజంలో కూడా మానవతతో ఎలా ఉండవచ్చో తెలియజెప్పడానికి అవతరించారాయన. ఆయన సన్నిహితులకు, స్నేహితులకు, అనుయాయులకు ఆయనలోని సద్గుణాల సంగతి తెలుసు. లోకంలో ఎందరో ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందిన వారు ఉన్నారు. కానీ వారు కేవలం ఆధ్యాత్మికతకే ప్రాధాన్యతనిస్తూ నిజమైన ఆధ్యాత్మిక జీవితమే జీవితమని, లౌకిక విషయాల పట్ల నిర్లిప్తులై ఉండాలని, సాధ్యమైతే దానిని త్యజించాలని కూడా బోధిస్తూ ఉంటారు. కొందరు దేనికోసమైనా సరే కేవలం భగవంతుని ఆరాధిస్తే చాలునని చెప్పి మిగతా విషయాలలో ఎలా ప్రవర్తించాలో తెలియజెప్పరు. అందుకని ఆధ్యాత్మికత అంటే కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడే సాధనమన్నట్లు ప్రజలలో ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకని ఎందరు ఆధ్యాత్మికవేత్తలను సేవించి ఆరాధించినా వారి సమస్యలు తీరడమే గాని మనశ్శాంతి లభించడం లేదు. మిగతా విషయాలలో అంటే అహంకార, మమకార, అసూయ, ద్వేషాది విషయాలలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లున్నది నేటి భక్తులలో చాలామంది పరిస్థితి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? అసలు ఇది నిజమైన ఆధ్యాత్మికత లేక అసలైన మానవత్వమా? మానవత్వం లేని ఆధ్యాత్మికత ఉంటుందా? ఆధ్యాత్మికత గాని మానవత్వం సరి అయినదా? ఈ ప్రశ్నలకు సమాధానంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు. పరిపూర్ణ మానవత్వమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత వేరని, లౌకికత వేరని అనుకుంటారు. కానీ ఈ రెండూ వేరు కాదు. ఇటు ధర్మం ప్రకారం ఖచ్చితంగా జీవిస్తే అదే ఆధ్యాత్మికతకు దారితీస్తుంది. అటు ఆధ్యాత్మికతతో జీవిస్తే ధర్మం ఆచరించక తప్పదు. ఉదాహరణకు, ఒకడు లౌకిక జీవితాన్ని పరిత్యజించి ఆధ్యాత్మికత కోసమే సన్యసించినప్పటికీ అతడు సన్యాస ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తే గాని అతడు కోరిన ఆధ్యాత్మికత లభించదు. కాబట్టి ఈ రెండింటినీ సక్రమంగా ఆచరిస్తూనే వీటికి అతీతమైన దానిని పొందవచ్చు. ఈ రెండింటిలో ఏది లోపించినా కుంటినడక తప్పదు. వాడు పరిపూర్ణ మానవుడు ఏనాటికి కాలేడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు జనన మరణాల తత్వం గురించి, సృష్టి తత్వం గురించి, ఆధ్యాత్మిక తత్వం గురించి తీవ్రంగా ఆలోచించి తెలుసుకున్నారు. శ్రీ షిరిడీ సాయినాథుని అనుగ్రహంతో ఆయన ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. అయినప్పటికీ ఆయన లౌకిక విషయాల పట్ల బాధ్యతను విస్మరించలేదు. మామూలు వ్యక్తుల కంటే ఎంతో బాగా లౌకిక వ్యవహారాలను నిర్వర్తించేవారు. చిన్నప్పటి నుంచి ఆయన ధైర్య సాహసాలకు పెట్టిన పేరు. ఎక్కడ ఎవరు అన్యాయంగా ప్రవర్తించినా
సహించక వారితో న్యాయ పోరాటం జరిపేవారు. తమ వారి పట్ల, బంధువుల పట్ల మాత్రమే గాక ఆయన అందరి పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎవరికి ఎటువంటి సహాయం కావలసి వచ్చినా తమ శాయశక్తులా సహాయం చేసేవారు. తమ వలన సహాయం పొంది తరువాత తమను ద్వేషించిన వారిని కూడా ఆయన నిందించక తండ్రి వలె వారు బాగుపడాలని పాటుపడేవారు. చివరకు తమతో ఎంతో దుష్టంగా ప్రవర్తించిన వారి పట్ల కూడా వారేం చేస్తున్నారో వారికి తెలియదు తండ్రి, వారిని క్షమించు అన్న యేసుక్రీస్తు వలె వారి పట్ల జాలిపడేవారు. తమ తప్పు తెలుసుకొని తిరిగి ఆశ్రయించిన వారిని ఆయన క్షమించేవారు. ఇక సమాజం బాగుపడాలని ఆయన శతవిధాలా ప్రయత్నించారు. లౌకిక కోరికలతో వచ్చే వారికి బాబాను ఆశ్రయిస్తే వారి కోరికలు తీరుతాయని పారాయణలు చెప్పడమే గాక శాంతి సౌఖ్యాలతో ఉండడానికి అది మాత్రమే చాలదని, మనలోని దుర్గుణాలను పోగొట్టుకోవాలని ఆయన బోధించేవారు. వాటిని పోగొట్టుకోవడానికి వివేకంతో ఆలోచించడం ముఖ్యమని చెప్పి ప్రతి విషయంలోనూ ఎలా ఆలోచించి ఆయా గుణాలను పోగొట్టుకోవచ్చో ఆయన వివరించి చెప్పేవారు. సామాన్యంగా ఇతరులెవరూ చెప్పని ఈ విషయం గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. కారణం, రాగద్వేషాదులను, అహంకార మమకారాలను పోగొట్టుకొనిదే ఇటు సామాజిక జీవనం కానీ అటు ఆధ్యాత్మిక జీవనం కానీ సక్రమంగా ఉండడం సాధ్యం కాదని ఆయన నొక్కి వక్కాణించారు. నేడు ఈ స్వార్థ మమకారాదులు, అసూయాదుల వలననే సమాజం ఎంతగా అశాంతికి గురి అవుతున్నదో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇక వీటిని పోగొట్టుకోకుండా ఆధ్యాత్మికతలో ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ అది అభివృద్ధి ఏ విధంగానూ కాజాలదని, దానివలన రావణాది రాక్షసుల వలనే తమ శక్తులతో ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని ఇంకా అశాంతికి గురి చేయడమే అవుతుందని, అందువలన సమాజ పతనం తప్పదని ఆయన చెప్పేవారు. సామాజిక పరంగా కూడా సమాజం బాగుపడడానికి అనేక సూచనలు అందించారు. విద్యా వ్యవస్థను మార్చాలని, ఉపాధి వ్యవస్థను మార్చాలని, దూరదర్శన్, పత్రికలు, సినిమాలు ఇప్పుడున్న వైఖరిని మార్చుకోవాలని, అవినీతికి అవకాశం ఇవ్వకూడదని, ధర్మ ప్రబోధం చేయాలని చెప్పేవారు. కారణం, అవి అన్నింటికంటే శక్తివంతమైన ప్రచార సాధనాలు గనుక వాటిని సరియైన విధంగా ఉపయోగించుకుంటే సమాజం బాగుపడడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పేవారు. ప్రతివారు సాటివారి పట్ల మానవత్వంతో ప్రవర్తించాలని, అందుకు సాటివారు మనకేది చేయాలనుకుంటామో అది వారికి చేయాలి అనే సూత్రాన్ని పాటిస్తే అందరూ సుఖశాంతులతో ఉండవచ్చని ఆయన చెప్పేవారు. ఇవన్నీ వాచా బోధించడం మాత్రమే గాక ఆయన అన్నింటినీ ఉత్తమంగా ఆచరించి చూపారు. సకల జీవుల పట్ల ప్రేమ, శాంతము, కరుణ, దయ, క్షమ, మిన్నువిరిగి మీదపడ్డ మొక్కవోని ధైర్యం, సాహసం, అకుంఠిత దీక్ష, విజ్ఞాన సంపద, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు ఇవన్నీ ఆయన సహజ గుణాలు. మానవత్వము, దైవత్వము మూర్తిభవించిన ఆయన పరిపూర్ణ మానవుడుగాక మరేమిటి? అందుకే ఆయన అవతార పురుషుడు. ఈ ఫిబ్రవరి 9, 2011 ఆయన చెప్పిన వాటిని గుర్తు తెచ్చుకొని ఆచరిస్తూ పరిపూర్ణ మానవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.